యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అంతే కదా, కడుపుతో ఉన్న పెద్ద కోడల్ని వదిలేసి కడుపు లేని చిన్న కోడలతో రాలేను కదా. సరే, మీరెళ్ళరండి. రాసాన్వి. శ్రీవల్లి, అక్కడ నా కూతురు జాగ్రత్త. నేను చూసుకుంటత్తమ్మా. రాసాన్వి. తొందరగా కట్టుండ్రి. అరే ఒరి ఒరి, ఏంద్రా మీ ఉరుకుడు? అరే ఆగుండ్రి. అరే లోపలికెళ్ళి కూర్చోండ్రి. పోండ్రి. ఏమే సంజ, ఇంకా ఎంతసేపు కడతారే పూలు? జల్దీ కానియండ్రి. ఇప్పుడే కదా మొదలు పెట్టాం, నువ్వు గట్లా కూసో. మీరు పూలు కట్టినట్టే ఇయాల బతుకమ్మని పేర్చినట్టే. అయ్యో, అయిపోతుందిలే అత్తయ్య. కమలా, శ్రీవల్లి ఇంకా రాకపోవడేందే? అక్క బయలుదేరిందంట బామ్మ, వచ్చేస్తది. గట్లనా? సర్లే గాని నువ్వు వెళ్ళి అక్క వాళ్ళ గది రెడీ చెయ్యి. అలాగే అమ్మా. వెళ్ళు. ఇవిగోండి బంతిపూలు. ఇంకేమైనా కావాలంటే అడగండి. అలాగే. సరిపోతాయి కదా. కమలా, పువ్వులన్నీ తెచ్చావు, ఇంకేమైనా కావాలా? ఇంకేం వద్దండి. లోపల అటక మీద ఇత్తడి సామాన్లున్నాయి, కాస్త తీసివ్వండి. వెళ్ళండి. పద చూద్దాం. పదండి. నా మనవరాలు వచ్చింది. రండి. శ్రీవల్లకొచ్చింది. శ్రీవల్లకొచ్చింది. ఏంరా, మంచిగున్నారా? మంచిగున్నామక్క. అక్క జల్దీగా బతుకమ్మ పేర్చాయి. గట్లనేరా, మీరు పోయి ఆడుకోరు. అమ్మా శ్రీవల్లి, రా రా రా, నీకోసమే చూస్తున్నా. అమ్మ శాన్వి, బావున్నావా? బాగున్నానా ఆంటీ? ఏంటమ్మా, అమ్మరాలేదా? అది ఇంట్లో అవంతిక ఒక్కతే ఉంటది కదా నాన్న, అక్కని చూసుకోవాలి కదా, గందుకే రాలే. కడుపుతోటున్న పిల్లాయే యాడికి పోతుంది? అవంతికను కూడా తోలుకునొస్తే అయిపోయి ఉండేది. సరే, లోపలికి రండి. రా శ్రీవల్లి, రా. కమలక్క, శ్రీవల్లి బాగున్నావా? మంచిగున్నా. కమలక్క, ఏడదాకొచ్చింది? బొడ్డిమలు పేర్చారా? లేదక్క, ఇప్పుడే మొదలైంది. నా మనవరాలికి ఇప్పుడే వచ్చే. నా మనవరాలు వచ్చిందంటే అన్నీ జరిగిపోతాయి. అవు కమలక్క, ప్రతి ఏటా బతుకమ్మ నంపినాక పొద్దిత్తుల గోవిందమ్మకి సంతానంగా మన అమ్మమ్మను చేస్తున్నావు శ్రీవల్లి. నా మనవరాలతోనే మాకు సంబరం. అగో వచ్చిండు చూడు సత్యకాలపోడు. ఏమైందే బామ్మా? శ్రీవల్లి ఎప్పుడు వచ్చావు తల్లి? ఇప్పుడే అన్నయ్య.
వద్దురా వద్దురా అని చెప్తే ఇన్నవా? పెండ్లాన్ని తల్లిగారింట్లో దించొచ్చినావు. ఇయాల గీండే ఉంటే ఏటన్నా గోవిందమ్మిచ్చే మందు తాగుతుండే, దాని కడుపు పండుతుండే. నేను మాత్రం వద్దనా? కానీ అది నా మాట వింటేగా. ఆ గోయిందమ్మ మందంటే సాక్షాత్తు అమ్మోరిచ్చినట్టే. దేనికైనా అదృష్టం ఉండాలి. అమ్మ వల్లి రండి. రామా శ్రీవల్లి, రా రా. శాన్వి, నీ బ్యాగ్ ఆ రూమ్లో పెట్టుకో. అలాగే వదినా. అమ్మ శ్రీవల్లి, ఏందమ్మా? పండక్కని ఇంటికొచ్చావు, కానీ నీ ముఖం మీద సంతోషం లేకపోతే ఈ పండుగే వృధా అమ్మా. ఏమైందమ్మా? నేను మంచిగానే ఉన్నా. మంచిగా ఉన్నానని కాదు, నీతోనే గీంట్లో కళ. నువ్వు రంది పడితే గీడికొచ్చినా ఫాయిదా లేదు. అమ్మా, నేను సంబరంగా బతుకమ్మ ఆడాలని గిడికొచ్చిన, గవన్నీ మర్చిపోండి. అలాగేనమ్మా. హలో. అమ్మా, నేను బండ్లబాడి బస్తీ కౌన్సిలర్ని మాట్లాడుతున్నా. చెప్పండి. అదేనమ్మా, బస్తీ వాళ్ళందరూ బతుకమ్మని పేరుస్తున్నారు. మీరు వచ్చి పెద్ద బతుకమ్మని ఎత్తుకుంటారు కదమ్మా, బయలుదేరారా లేదా అని. బయలుదేరుతున్నాను. బతుకమ్మలు ఎత్తే టైంకి వచ్చేస్తాను. మంచిదమ్మా, ఉంటానమ్మా. శ్రీవల్లక్క, శాన్వి తిను. అయ్యో చాలొదనా, ఈ ఒక్కిట్లు వేసుకో. ఇంకొద్దదునా. అక్క అక్క బావొచ్చారు. శాన్వి, నువ్వు టిఫిన్ చేయి. ఏమండి, మీరు వస్తారనుకోలే. చూస్తున్నావుగా, రాను అన్నారు కదా. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు వచ్చాను. ఏ రాకూడదా? ఏ గట్లంటారేంది? మీరొస్తే మంచిగుండని ఎంత బాధపడుతున్నానా ఎరకనా? ఇదేనా బాబు రావడం? మనవడా, నువ్వు రాలేదని శ్రీవల్లి రంది పడతానే ఉంది. నమస్తే బావగారు, లోపలికి రండి. గౌతమ్, లోపలున్న శారీస్ తీసుకురండి. అలాగేరా. లవంగం అది టివ్వు. నువ్వు ఆ శారీస్ లోపలికి తీసుకెళ్ళి. అలాగే సార్. అయ్య బాబోయ్, బావగారితో పాటు హీరో కూడా వచ్చాడు. మన మీద కాస్త రెస్పెక్ట్ ఉంది. ఏందండి గీ చీరలన్నీ ఎందుకు? పండగ కదా, మీ బస్తీ అమ్మాయిలందరికీ పంచుదామని. ఏంది?
మా బస్తీ వాళ్ళకి చీరలు వంచుతారా? సంతోషం మనకేనా, వాళ్ళకి ఉండాలి కదా. ఇంకా సమజ్ కాలేదా నీకు? నువ్వు నీళ్లు పోసుకున్నావు కదా, మనవడు సంబరం కొద్దీ మనోళ్ళకి సీరలు తెచ్చిండు. వల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివో. ఏవండి, గంధ కొరకే గే చీరలు తెచ్చిండ్రా? అలాగే అనుకో. రండి బావా. శాన్వి అది లోపల లోపల టిఫిన్ చేస్తుంది. సార్, ఏంటి సార్ ఇది? ఏది? అదే సార్, సామ్రాట్ బాబు ఏంటి బస్తీ వాళ్ళకి చీరలు పంచుదామని రావడం ఏంటి? పిచ్చి లవంగం, మనోడు ఫలితం లేనిది పక్కకు కూడా చూడు. మరి ఇదేంటి సార్? మిడిల్ క్లాస్ లేడీస్ కోసం మన కంపెనీ డిజైన్ చేసిన శారీస్కి పబ్లిసిటీ. అవునా? మరి గింబల్ కెమెరా ఇదంతా దేనికి అనుకున్నావు? వామ్మో. వీళ్ళందరికీ శారీస్ కట్టించి దగ్గరుండి మనమే షూట్ చేయాలి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రమోషన్ చేయాలి. అది అయ్యగారి ప్లాన్. బావ మారడు. హాయ్. హే హాయ్ పొట్టి. ఎక్స్పెక్ట్ చేయలే. నేను చేయలేదు. వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? టిఫిన్ తింటారా? నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. మరి డ్రింక్ తాగుతారా? ఎందుకు తల్లి అంత సిగ్గుపడుతున్నావు? నీకే తెలుస్తుందిలే రాత్రికల్లా. రాత్రి కల్లానా? ఏంటో. నువ్వు పంచుడు. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి? బండ్లవాడ బస్తీ వైపు వెళ్ళాలి. ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాస్. సారీ, అది లేవండి బాస్. పర్లేదు బాస్, పట్టుకుంటాను. ఆ డాష్ బోర్డ్ మీద పెట్టేయండి. ఓకే, అక్కడ పెట్టండి బ్రో. ఏంటి బాస్, ఫేస్లో గ్లో, కార్లో కార్డ్స్, వెళ్ళా? యా, నాదే. వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నా. కంగ్రాట్స్ బాస్. థ్యాంక్ యూ. కార్డ్ చూడొచ్చా? షూర్. వన్ సెకండ్ బాస్. చెప్పండి. నేను వచ్చేసాను. వరంగల్కే. ఇప్పుడు బండ్లవాడ బస్తీ వైపు వస్తున్నాను. నువ్వు బైక్ తీసుకుని అక్కడికి వచ్చేసాయి. నేను ఒక ఫ్రెండ్ కారులో వస్తున్నాను. ఉంటాను. సారీ బాస్, మిమ్మల్ని నా ఫ్రెండ్ అని అబద్ధం చెప్పాను. పర్వాలేదండి, ఫ్రెండ్ అని చెప్పడానికి కూడా పర్మిషన్ కావాలా?
కారు వీడి తీరు చూస్తుంటే బలిసిన వాడిలాగానే ఉన్నాడు. వీడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకు యూజ్ అవ్వచ్చు. ఎప్పుడు బాస్ పెళ్ళి? ఇంకో వారం రోజుల్లో. లవ్వా అరేంజ్డా? 2 మిక్స్ బాస్. అమ్మాయి లవ్ చేసింది, మా వాళ్ళు అరేంజ్ చేశారు. సూపర్ బాస్. అమ్మాయి అంత లవ్ చేసింది అంటున్నారు. 5 మినిట్స్కి ఒక మెసేజ్, 10 నిమిషాలకు ఒక కాల్ రావాలి కదా. మీ ఫోన్ సౌండే లేదేంటి? అంటే ప్రేమ పక్షులు ఈ మాత్రం గ్యాప్ కూడా తీసుకోరు కదా, అందుకని. అంటే అమ్మాయి కాస్త ట్రెడిషనల్, సిగ్గు కూడా ఎక్కువ. నిజానికి ఆ సిగ్గే నాకు నచ్చింది. ఓ. ఫోన్ చేయడానికి కాస్త మొహమాట పడుతుంది. అమ్మాయికి మొహమాటం కానీ మీకు లేదు కదా, మీరు చేయండి. యా. ఏంటి బాస్, కట్ చేసిందా? బిజీగా ఉన్నట్టుంది, కాల్ బ్యాక్ చేస్తుంది. కాబోయే హస్బెండ్ కన్నా బిజీ ఏముంటుంది బాస్? ఏంటి బాస్, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? లేదు, కాస్త హెడేక్గా ఉంది, నాకు కాఫీ తాగాలని ఉంది. నువ్వు కూడా తాగాలనుకుంటే రావచ్చు. సరే. శ్రీవల్లి, ఏందండి? మీ అన్నయ్యని పిలు. బావగారు, ఇక్కడే ఉన్నాను. ఈ బస్తీలో ఉన్న అమ్మాయిలందరినీ రమ్మని చెప్పు, శారీస్ పంచాలి. అలాగే బావగారు, ఇప్పుడే పిలుస్తాను. నాన్న, పిలుచుకొస్తాను. హే పొట్టి, నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్ళని, నీ ఫ్రెండ్స్ని పిలుచుకునిరా. అబ్బో, ఇప్పుడే ఆర్డర్ వేస్తున్నాడు సార్. పిలుచుకొస్తాను బావగారు. తీసుకురామా. అందరూ రండి. రండమ్మా, రండి రండి. మా సామ్రాట్ బాబు చీరలు పంచుతున్నారు. సాయంత్రం ఇవి కట్టుకొని చక్కగా బతుకమ్మారండి. నిజమా బావగారు? థ్యాంక్ యూ బావగారు. మా శ్రీవల్లక్క తల్లవుతున్నందుకు ఈ చీరలు పంపిణీయా? అలాంటిదే. రండి, లైన్గా వచ్చి శారీస్ తీసుకోండి. శ్రీవల్లి, వాళ్ళందరికీ చీరలు పంచు. థ్యాంక్ యూ శ్రీవల్లి. ఎంత భారీ చీర కట్టుకున్నావనేది ముఖ్యం కాదు, ఆ చీర ఎంత బాగా కట్టుకున్నావనేది ముఖ్యం. ఎవరెవరైతే చీర తీసుకున్నారో వాళ్ళు చాలా బాగా కట్టుకుని రావాలి. ఓకే? మీరే చూస్తారు కదా బావగారు, మేము ఎలా కట్టుకొని వస్తాము. గౌతమ్, బతుకమ్మ ఎత్తుకునే టైం నుండి షూట్ స్టార్ట్ అయిపోవాలి. ఓకేరా బాబు, అన్నీ సిద్ధం బాబు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది, నేనున్నాగా. శ్రీవల్లి, ఇంకెంతసేపే? ఎల్లి బతుకమ్మని పేర్చుండ్రి, పొద్దుపోతుంది కదా. గట్ని బామ్మ. అమ్మ శ్రీవల్లి, నువ్వు మొదటి బతుకమ్మ పేరిస్తే రెండో బతుకమ్మ మేం పేరుస్తాం, సరేనా? పద.
మనవడా ఏంటి? శ్రీవల్లి గీ ఇంటి ఆడబిడ్డ. మొదట బతుకమ్మను పేర్చుడు సురువు చేసినప్పుడు పెనిమిటి బొట్టు పెట్టాలే. గది ఆచారం బాబు.